యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో మోకాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉన్నాయి. దేవదూతల గురించి ప్రత్యేకమైన అధ్యాయం మనం చేస్తూ యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగంలో చెప్పబడిన ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యెషయా పాస్టర్ గారు దర్శనంలో చూస్తున్నాడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవదేవునితో పాటు ఆ సింహాసనానికి సమీపంగా 6 రెక్కలు కలిగి ఎగురుతా, సింహాసనం పైగా ఎగురుతా గాన ప్రతిగానలు చేస్తున్న ఈ దూత గలం శరాపులు, మహాదూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయని చెప్పి వదిలేస్తే బాగుండేది. దాన్ని వివరిస్తుంటున్నాడు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి చెప్పాను, మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. 2 కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. ఒక రోజున కడబోర శబ్దం మధ్య ఆకాశం వినబడినప్పుడు మనం కూడా రెక్కలు చాచి కడబోర శబ్దం వినబడినప్పుడు పక్షి రాజు వలె ఎగిరి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు, బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తిరిగితే వచ్చే బలమా, తిరిగా తేరాగా వచ్చే బలమా? కాదు, ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుడు అంటారు, మొర్దుకై బలమును గూర్చి, సంసోను బలమును గూర్చి అంటే బలాఢ్యుడు, నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠితుడు, మాట్లాడే పని లేదు. కానీ ఒక సామాన్య చిరు ఉద్యోగిని పట్టుకొని, ఒక చిన్న ఉద్యోగం చేసి ఒక సామాన్య పట్టుకొని మొర్దుకై బలమును గూర్చి అని దేవుడు చెబుతున్నారు. ఏంటి మొర్దుకై బలం? ఎవరి మొర్దుకై? చెరపట్టబడిన యూదుడని, బెనియామీను గోత్రికుడని. ఈ బెనియామీను గోత్రాన్ని గురించిన కాస్త వివరణ మీకు ఇచ్చాను. 2వదిగా ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20-21 వచనాలు, తాను చేసే పనిలో నమ్మకత్వం కనపరిచాడని, నమ్మకత్వాన్ని కనపరచడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తులు మెండైనా దీవెనలు అని. ఏ విషయాలు నమ్మకం ఉండాలి అని మనం అడిగితే పౌలు పాస్టర్ గారు అంటారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని. ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు ఒక సేవకుడిగా మీకు ఒక 5 సంగతులు పరిచయం చేశాను. 1, ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలని. అలాగే ఒక వ్యక్తి రక్షించబడడానికి, ఒక వ్యక్తి మార్పు చెందడానికి దేవుడు వాడుకున్న పాత్ర దైవజనుడు, సేవకుడు, సంఘ కాపరి, ఆత్మీయ నాయకుడు, సేవకుని ఎదుట నమ్మకంగా ఉండాలని. రక్షించబడిన మనల్ని దేవుడు గాలికి వదిలేయలేదు, పూట కూలి వానింటికి చేర్చినట్టుగా ఒక సహవాసంలో చేర్చారు. అంటే సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలని. సహవాసానికి వెళ్ళే మనం ఓరకను వచ్చి వెళ్ళిపోకూడదు, ఏదో ఒక పరిచయలో పాలు పొందాలి. అది మన ఇష్టాన్ని బట్టో, సేవకుని ప్రోత్సాహాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో జరుగుద్ది. కనుక మనం పరిచయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 5, మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు కనుక డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నమ్మకత్వాన్ని కనపరచాలి అని 5 సంగతులు మీకు పరిచయం చేసి వాటి వివరణలోకి వెళ్ళి మొదటిది చెప్పాను, దేవుని ఎదుట నమ్మకస్తులు ఎలా ఉండాలో, అలాగే సేవకుని ఎదుట నమ్మకస్తులకు ఎలా ఉండాలో, సంఘంలో నమ్మకస్తులకు ఎలా ఉండాలో. 4వదికి మనం చూస్తున్నాం, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. బైబిల్లో భక్తి జనం మనకు కనబడుతున్నారు. మోషే గారి నాయకత్వంలో అహరోను గారిని చూసాం, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారిని చూసాం, అలాగే ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారిని, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తులుగా ఉన్న గెహాజీని. క్రొత్త నిబంధనకు వస్తే పౌలు గారి సేవలో చాలామంది రక్షింపబడ్డారు, స్ఫూర్తి చెందారు, బలపడ్డారు. అయితే ఒక వ్యక్తి గురించి పౌలు గారు అంటాడు, నమ్మకమైన వాడు, ప్రియమైన వాడని. తిమోతిని గురించిన వివరాలు మీ ఎదురు తీసుకొని వచ్చాను. బాగానే ఉంది. సేవకు ప్రేరేపించబడి శిష్యులుగా ఉండి సేవకుడు వెంబడించే వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాల గురించి చెప్పాం. మరి విశ్వాసులకి పరిచర్య చేసే అవకాశం లేదా? ఉంది. ఇర్మీయా పుస్తకం 33:22 చూడండి. నా సేవకుడైన దావీదు సంతానమును
నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా జాగ్రత్తనండి. పరిచర్య చేసే లేవీయులు ఎవరి లేవి? యాకోబు గారికి 13 సంతానంలో 12 మంది మగపిల్లని. ఆ 12 మంది మగపిల్లలో లేవి అన్న వ్యక్తి 3వ కొడుకని, ఈ లేవి నుంచి వచ్చిన వారే లేవీయులని. ఇంతకు వీళ్ళ విషయం మనం ఆలోచిస్తే ఆదికాండం 34వ అధ్యాయంలోకి వెళ్తే ఒక పట్టణాన్ని రక్తపాతంతో నింపేశారు. ఒంటి చేతితో ఓచకోత నరికేశారు ఒక్కొక్కరిని. వాళ్ళ చెల్లిని చెరిపారన్న ఒక బాధతో క్రూరులుగా వాళ్ళ కోపాన్ని వెలగక్కడం వల్ల నరహంతకులుగా మారారు. తండ్రి చేత శపించబడ్డారు వాళ్ళు. యాకోబు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ లేవీయుల్ని షిమీయుల్ని గురించి మాట్లాడుతుంటాడు. వీళ్ళు కోపిస్తులు, వీళ్ళ సంఘంలో చేరద్దు, అసలు వీళ్ళు శపితమైన వాళ్ళని మాట్లాడేశాడు. భౌతిక తండ్రి వీళ్ళని శపిస్తే పరమందున తండ్రి వీళ్ళని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు దీవెనకరంగా మారుతారు. లేవీలు ఏమను సద్వినియోగం చేసుకున్నారా? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చూస్తే అక్కడ టర్నింగ్ పాయింట్ కనబడుద్ది. ఇశ్రాయేల్ అందరూ కూడా గందరగోళంగా జాతరలో తిరణాల్లో పడి గోలగోలగా ఉంటే మోషే గారు వచ్చి దేవుని పక్షాన ఎవర్రా అనగానే లేవీలందరూ పక్క వచ్చేసారు. మిగతా 11 గోత్రాలు మాత్రం పాస్టర్ గారి మీద రుసరుసలాడుతున్నారు. ఏదో లేడని చెప్పేసి ఏదో సంతోషంతో ఏదో చిన్న సంబరం చేసామనుకో, ఏదో కుర్రోళ్ళు సరదా పడ్డారని డాన్స్ పిల్లలు తెచ్చి కాస్త డాన్స్ చేసామనుకో తప్పేముంది, దానికి పాస్టర్ గారు కోపం రావాలా అన్నట్టుగా మూతులు ఇరుత్తు ఉరుమురు చూస్తూ ఉన్నారు కొంత మిగతా వాళ్ళు. ఈ లేవీలు మాత్రం నిర్దాక్షిణ్యంగా పక్కొచ్చేసారు. మోషే పాస్టర్ గారు అంటాడు, కత్తి చేత పట్టుకుని ఒకడు నరికేండ్రు అంటాడు. అంటే భౌతికంగా నరుక్కొని పోతే దేవుడు మిగలడు. ఆత్మ సంబంధమైన ఆలోచన అక్కడ ఉంది. ఏమిటంటే పనికిరాని ప్రతి తీగ మనం కత్తిరించేసేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి నీకు అడ్డుగా ఏది ఉండకూడదమ్మా. అడ్డొత్తుందో దాన్ని నిర్దాక్షిణ్యం ఏం చేయాలి? కట్ చేసేయాలంతే. అది ఏదైనా నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ పరిశుద్ధతను పాడు చేసేది ఏదైనా దాన్ని కత్తిరించేసేయాలి. మరో ముఖ్యంగా చెడు సహవాసాలు, చెడు పోకళ్ళు, చెడు తిరుగుళ్ళు, పనికి మాలిన ప్రయోగాలు మొత్తం బ్రేకప్ అయిపోవాలి. వాళ్ళు కత్తి చేత పట్టుకున్నారు. మూడోదిగా తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. వాళ్ళ ప్రతి ఇష్టాన్ని చంపుకున్నారు. దేవుని ఇష్టమే ముఖ్యం అనుకున్నారు కనుక దేవుడు వీరిని యాజక ధర్మంలోనికి, ఆయన సన్నిధిలో పనిచేసే భాగ్యాన్ని నిత్య కట్టడిగా జీవితకాలమే కాదు, ఈ భూమి ఉన్నంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు, ఆయన పరిపాలనలోకి ప్రజలు వెళ్ళేంత వరకు లేవి గోత్రికులు ఆయన సన్నిధిలో పనిచేసే ఆ భాగ్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. వీళ్ళు అట్లా దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగమే కాకుండా ఆదికాండం 49వ అధ్యాయంలో తండ్రిగా ఉన్న యాకోబుని శపించిన విధానం కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు మోషే పాస్టర్ గారు వీళ్ళని ఆశీర్వదిస్తున్న విధానం కనబడుతుంది. ఏమని కనబడుతుంది? 33:8 ద్వితీయోపదేశ కాండం, తుమ్మిమ్ము ఊరిము నీ భక్తునికి కలవు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఉపయోగపడే పరిక్రమ అది. ఇది ఎవరికి ఇచ్చాడు? లేవీయులకు ఇచ్చాడు. అంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి వీళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడ్డ జనాంగంగా కనబడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం అధ్యయనం చేస్తున్నాం, మన మనోనేత్రాలు కూడా తెరబడాలి. 2 కొరింథీ 4:4 ప్రకారంగా
యుగ సంబంధము దేవత మనోనేత్రాలకు, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలిగిస్తుందని, దేవుని వెలుగు ప్రకాశించకుండా అంధత్వాన్ని కలిగిస్తుందని మనం అధ్యయనం చేస్తూ చాలా సందర్భాల మీద తీసుకొని వచ్చాను. యెషయా పాస్టర్ గారి కనులు తెరబడ్డాయని. యెషయా పుస్తకం 6వ అధ్యాయంలో మనం చూస్తున్న 1వ వచన భాగంలో చదవండి. యెషయా పుస్తకం 6:1. అత్యున్నత సింహాసనమందున్న ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచాను. ఐ హాడ్ సీన్ మై గాడ్. నేను దేవుని చూచాను. చాలా అద్భుతమైన సందర్భం. యెషయా గారి జీవితానే కాదు, సేవా విధానాల్ని పూర్తిగా మార్చేసింది. యెషయా 6వ అధ్యాయం పూర్తిగా ఒక వ్యత్యాసమైన మార్పును తీసుకొచ్చేసింది. రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరాన యెషయా పాస్టర్ గారు కనులు తెరబడ్డం ద్వారా, జాగ్రత్త నడుపులారా, ఏ ప్రవక్తకి లేని భాగ్యాన్ని యెషయా పాస్టర్ గారు దేవుడు ఇచ్చాడు. నేనంటాను, మన కనులు తెరబడితే, నీ నేత్రాలు వెలిగించబడితే నీ జీవితంలో చాలా మార్పులు ప్రారంభించబడిపోతాయి. ఆధ్యాత్మిక పరిధిలో ఉన్నతమైన శిఖరానికి దేవుడిని నడిపించగలడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైతే యెషయా పాస్టర్ గారు కనులు తెరబడ్డాయో మీరు చూడండి, 7వ అధ్యాయం నుండే యేసు ప్రభుని గురించిన ప్రవచన వాక్కులు రిలీజ్ అవుతాయి. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 39 అధ్యాయాల వరకు పాత నిబంధనలో మనకు కనబడుతున్న సంగతులు ఆ అధ్యాయంలో కనబడతాయి. యెషయా పుస్తకం 40 నుండి 66 వరకు క్రొత్త నిబంధనలో చెప్పబడిన సంగతులు చెప్పబడ్డాయి. అంత అద్భుతం అండి. అందుకనే పండితులు అంటారు, యెషయా గ్రంథం ఒక మినీ బైబిల్. ఏం చెప్పండి? మినీ బైబిల్, చిన్న బైబిల్. 66 అధ్యాయాలతో నింపబడింది. అసలు 66 పుస్తకాల్లో ఉన్న సందర్భాలన్నీ కూడా క్లుప్తంగా అక్కడక్కడ వ్యాఖ్యానిస్తూ మనం చదవగలుగుతాం. చాలా చక్కని సందర్భాలు. అంటే ఒక వ్యక్తి కనులు తెరబడితే ఎంత ఆశీర్వాదం పొందగలరో చూడండి. ఇప్పుడు ఎప్పుడు తెరబడ్డాయి? అక్కడ ఒక మాట ఉంది, రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరం. అంటే రాజైన ఉజియా నీలో బ్రతికున్నంత వరకు నీ కనులు తెరబడవు. ఇప్పుడు నీ కనులు తెరబడాలంటే ఎవరు చచ్చిపోవాలి? రాజైన ఉజియా నీలో చచ్చిపోవాలి. ఎవరి రాజైన ఉజియా? దినవృత్తాంతం 2వ పుస్తకం 26వ అధ్యాయం 16వ వచనం. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. నెంబర్ 1, ఎవరి ఉజియా? గర్వం. ఒక వ్యక్తిలో గర్వం ఉంటే ఆ వ్యక్తి కనులు తెరబడవు. రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున యెషయా పాస్టర్ గారి కనులు తెరబడ్డాయి. ఎవరి రాజైన ఉజియా? గర్వం. గర్వం గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్వాన్ని గురించి మీరు చూస్తే సామెతలు 16:18లో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాశనం ముందు గర్వం నడుస్తుంది. సామెతలు 29:23 కూడా చదవండి. గర్వం ఎంత ప్రమాదకరమైందో. సామెతలు 29:23. నీ గర్వం నిన్ను తగ్గిస్తుంది. నువ్వు లెక్క లేకుండా ప్రవర్తించినా, గర్వంగా మాట్లాడినా నీ గర్వమే నిన్ను అణగదొక్కుద్ది. నీ గర్వమే నిన్ను అణగదొక్కుద్ది. లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రజలు, హాలీవుడ్లో ఉన్న వాళ్ళు, నటులు, ధనవంతులు, గోల్డెన్ గ్లోబ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని గర్వించి మాట్లాడారు. నో గాడ్, నో గాడ్, గాడ్లెస్ సిటీ, గాడ్లెస్ పీపుల్ అని. దేవుడు లేడు, దేవుడు లేని జనం, దేవుడు లేని పట్టణం అని రాత్రికి రాత్రి తగలబడింది. వాని గర్వాన్ని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. వాని గర్వాన్ని తగ్గిస్తుంది. నీ గర్వమే నేను నాశనం నడిపిస్తుంది, దాంట్లో సందేహం లేదు. అదే ప్రాంతంలో ఒక వ్యక్తి ఇల్లుంది, అందరి ఇల్లు తగలబడ్డాయి.
విలాసవంతమైన భవంతులు. మన మహా పెడితే 30 లక్షలు పెడతాం, 50 లక్షలు పెడతాం ఇంటికి. లాస్ ఏంజల్స్లో ఉన్న ఒక్కొక్క ఇంటికి కోట్లు 100 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు ఇల్లు, విలాసవంతమైన భవనాలండి. అందరూ కొంపలు తగలబడ్డాయి. కానీ ఈ సహోదరుడు ఒక ప్లేయర్, ఇతని ఇల్లు మాత్రం సురక్షితంగా ఉంది. కారణం ఏంటి తెలుసా? ఇతను ఒక గేమ్ ఆడి గోల్డ్ మెడల్ సంపాదించాడు. మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఎంత ఆధిక్యం నీకు ఎలా వచ్చిందని. అతను అంటాడు, మై గాడ్ హాస్ గివెన్ మీ స్ట్రెంగ్త్. నా దేవుడు నాకు బలం ఇచ్చాడు. ఐఎమ్ వర్షిపింగ్, ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, మై లార్డ్ జీసస్ హాస్ గివెన్ ఇట్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నా బలము కాదు, నా సామర్థ్యం కాదని దేవుని కనపరిచిన వ్యక్తి, అతని ఇంటిని దేవుడు కాపాడాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ గర్వం నేనేం చేద్ది? నిన్నెవరో పడేరు. కొంతమంది చూడండి, అదికి తెలుగలోళ్ళు, వాళ్ళ కాలు వాళ్ళే తగిలి పడతారు. పడి ఎవడన్నా తోసింది, ఎవడు తోసాడు? నీ కాలు నువ్వు తగిలి పడ్డావురా అయ్యా. నీ కాలు నువ్వు తగిలిపడి ఎవడు నన్ను తోసాడు, ఎవడో తోసాడు, ఎవడు తగిలేదు, నువ్వే పడ్డావు. నీ కాలు నీకు తగిలి పడ్డావు. రాయి తగలలే, ఏం తగలే, నీ కాలు నీకు తగిలి పడ్డావు. అంత కమ్మగా నడుస్తున్నావు నువ్వు, అంత చక్కని నడక నీది. పడి ఎవడు తోచలే, నీ గర్వమే నిన్ను అణుస్తుంది. కనుక మళ్ళీ గర్వం ఉండకూడదు. చూడండి సామెతలు 13:10, సామెతల పుస్తకం 13వ అధ్యాయం 10వ వచనం. గర్వాన్ని బట్టి ఏం పడుతుంది? ఈరోజు గొడవలకి సగ కారణం గర్వం. దేని బట్టి గర్విస్తున్నావు? ఒక ఆయన అన్నాడు, రా చూసుకుందాం నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో. ఏంది? నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో, రా చూసుకుందాం అంటే డబ్బును బట్టి గర్విస్తున్నావా? నర్సరాబాద్ సెంటర్లు మొత్తం తొక్కి పడేస్తాం. ఒక్క ఫోన్ కొడితే చాలు, మా ఇంటి పేటలో ఉన్నారేడా. అబ్బా ఏదయ్యా నీ ఇంటి పేరు? ఎంత లెక్కలేంతనమండి. నీ గర్వమే గొడవలకి కారణం. నీ గర్వమే తగాదాలకి కారణం. ముచ్చిమొహం వేసుకుని ముచ్చిమొహం మాట్లాడక, గర్వమే. ఈరోజు చాలామంది వాళ్ళ బలాన్ని బట్టి గర్విస్తున్నారు. లేవి పుస్తకం 26:19 చూడండి. 26:19 త్వరగా. బలం ఉందని బలాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. నేను బలాఢ్యుడిని, నేను కొడితే గూడ్చిపడి కూడా కదులుద్ది. ఈరోజు సినిమాలు చూసి ఒక పాస్టర్ గారు అంటున్నాడు, చర్చికి వచ్చి స్తోత్ర బలి అర్పించేదాము తండ్రి యేసు ఆరాధింతు, స్తోత్ర బలి అర్పించేదాను అని ఆరాధన చేసి, అరే బాహుబలి టికెట్లు దొరికినాయా? ఏ బలి? నిన్ను పెట్టాలి నరబలిలో. చర్చిలో స్తోత్ర బలి, బయటికి వెళ్తే బాహుబలి. అవన్నీ గ్రాఫిక్స్ అంతా తెలుసా నీకు? అవి చూసి పెద్ద ఎత్తేస్తుంటాం. వయసు ఉందని కండలు పుష్టికున్న ఎత్తేస్తాం. వయసు మీద పడ్డాక మీ వయసులో మేము మోసాం రే ఆడండి, మీ వయసులో మేము మోసాం రే. ఏమైపోయిందిరా? నరాలు కొంచెం ఇట్లి, మెడాలు కొంచెం వంగి, గోడ కొంచెం ఒరిగి ఎట్ట. మళ్ళీ ఇదొక ఫ్యాషను. అయ్యో, రోగాలతో కూడిన వ్యవహారాలు మొత్తం ఫ్యాషన్ అయిపోయినాయి. ఆడెవడో ఎట్ట లేపాడంట, ఇక ఈడు కూడా ఎట్ట జబ్బిరిగిన కోడి పెట్టలాగేందిరా. జాన్ వెస్లీ గారి చర్చికి ఒక ఆయన వస్తాడు, హోసానా మందిరి జాన్ వెస్లీ గారి చర్చికి. ఆ కుర్రోడు వాళ్ళ హీరో ఏ టైపులో డ్రెస్ అయితే ఆ టైపులో వస్తాడు. పొడుగాటి సొక్కా వేసుకొని ఇక్కడ దాకా ఉంటుంది, దాన్ని తీసి ఇక్కడ దాకా మడతేస్తాడు. ఎడదాకా మడతేసి కండ్లు చూపించడం,
దానికి స్టైల్ ఎట్లా అంటాడు, ఆడేం ఉండదు. పీసు కండ ఎట్లా అంటాడు, ఏం వస్తుంది రాడా, ఇట్లా అంటాడు స్టైలు. వాళ్ళు ఏ స్టైల్ అయితే ఆ స్టైలు. చివరికి వాళ్ళ హీరో స్టైల్ ఇదయింది. ఎట్లా వస్తున్నాడు ఎట్ట చర్చికి. మొన్నటిదా బాగానే ఉన్నా కదా, ఈ మధ్యనే పోయింది. రాత్రి పోయాడంట, ఆడ ఒంట్లోకి వచ్చాడంట, ఈ ఆడపోయినట్టగే. ఏ గుడిసి బండి గుర్తిందిరా నిన్ను రాత్రికి రాత్రే. ఇవన్నీ పనికి మాల జబ్బు. ఏమంటే భలే ఆశ్చర్యం అండి. సినిమా చూసినోడు సినిమా హీరోలా ఫీల్ అయిపోతాడు. మరి చర్చికి వచ్చి నువ్వు ఏ శైలాగింది ఫీల్ అవ్వవు. అవి వాటి ఫీల్ అయితే ఎట్లా ఉంటుందండి, తేడా ఉండదు. అందుకని అలా ఫీల్ అవ్వమండి. మా హీరో యేసు ప్రభు కాదండి. ఎవరు మీ హీరో? ఎవరు హీరోలుగా పెట్టుకున్న వాళ్ళు జీరోలు అయిపోతారు. గర్వం, బలాన్ని బట్టి గర్వించిన నష్టపోతాం. ఈరోజు చాలామంది రకరకాల గర్వాలతో నింపబడి లేనిపోని వ్యవహారాలు చేస్తున్నారు. మిడియాలంగా ప్రవర్తించగా సంసోను బలాన్ని బట్టి గర్వించలేదు, కానీ బలం కోల్పోయే పరిస్థితికి వచ్చాడు. బలం నీకు శాశ్వతం కాదు. మా బంధువులో ఒక అతను ఉన్నాడు, కరాటే ఫైటర్, బ్లాక్ బెల్ట్, కండలు పెంచాడు, మంచిగా హీరోలా ఉంటాడు. ఓ తిరణాలో 10 మంది కుర్రల మీద కొట్టి పెచ్చగొట్టుడు కొట్టాడు, గర్వించాడు, తొడగొట్టాడు. సంవత్సరం తర్వాత ఏమైందో దగ్గడం మొదలు పెట్టాడు. దగ్గుతున్నాడు, రక్తం పడుతుంది. మరలా తిరణాలు వచ్చే పాడికి పీస్ అయిపోయాడు. పోలిక మారిపోయింది, రూపురేఖలు మారిపోయినాయి. బలాన్ని బట్టి గర్వించడానికి అవకాశం లేవు. ఇప్పుడు కుర్రోళ్ళని అడగండి, బడాయి కొరకు ఏదైనా లేపుతారా, పోజులు కొడతారా? ఇంటికి వచ్చి బకెట్లు అమ్మనండి, ఏమి లేవురా, గోళ్ళ పని చేయట్లేదు, నరాలు పని చేయట్లేదు, అన్నీ సతకిల పడ్డాయి. ఇంకెవడో నీకు పిల్లనిచ్చేది? ఇన్ని రోగాలు ఇప్పుడే చెబుతుంటే నీకు ఎవడురా పిల్లనిచ్చేది? ఎవడు ఎత్తాడా? బడాయికి మాత్రం పోజులు కొడతావు, ఫీజులు మాడేదాకా. బలగర్వం చాలా ప్రమాదకరమైంది. కొంతమంది ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. నీకు ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా ధనాన్ని బట్టి గర్వించకూడదు. ధనం మనల్ని మోసం చేస్తుంది. డబ్బు మనల్ని పాడు చేస్తుంది. డబ్బు నాకు వ్యసనకాంతుడిగా మార్చేస్తుంది. డబ్బు ఒక హంతకుడిగా మార్చేస్తుంది. ధనం చాలా ప్రమాదకరమైంది. ఈరోజు గుండె లబ్డబ్ అని కొట్టుకుంటే పర్లే, ఆ డబ్బు అని కొట్టుకుంటే తేడా. ఎవడో ఒక తలకాయ పగలగొట్టో, ఎవడికాడో లాక్కోనో దోసుకోనో దాచుకొని వ్యవహారం చేద్దామన్న మనసు కలుగు తప్ప న్యాయబద్ధమైన ఆలోచనలు రావు. నీతిగా నువ్వు సంపాదించి ₹1 నీ చేతిలో ఉన్నా అది నీ తర్వాత తరానికి ఉపయోగపడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకనే తిమోతి పత్రికలు అంటారు కదా, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-10 చదవండి. శోధనలోను ఊర్లోను అవివేకయుక్తమైన అనేక దురాశల్లో పడిపోతారు. అట్టివి మనుషుల నష్టంలోను నాశనంలోను ముంచివేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసులను తొలగిపోయి నానా విధములైన తమ్మును తామే పొడుచుకొనుచున్నారు. షుగర్ వస్తే ఇన్సులిన్ ఎత్తాడుగా డాక్టర్. రోజు వాళ్ళకాలకి ఏం చేసుకోవాలా? షుగర్ 400 అయ్యిందండి, ఏం చేసుకోవాలా? తమ్మును తామే పొడుచుకోవాలా. అంటే రోగాల బారిన పడుతున్నాం, కీడు కొని తెచ్చుకుంటున్నాం, నష్టం కొని తెచ్చుకుంటున్నాం. అందుకని భక్తుడు పాడుతాడు, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది? సంపాదన కోసమే పోయేటప్పుడు ఏది? పోతున్న వారిని చూచుటలేదా? పోతున్న వారిని
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న పాఠమే కాదా, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సరిగా రూపాయలు ఉన్నాయా, కాసులు సంపాదించాడు రైడా. ఆడ వెనకలైపోతే రాత్రి దెయ్యం వస్తాడేమో కనుక పాలవాలు 10 పైసలు నాణేలు మొత్తం పోగేసి ఎయిరా పైకి ఈయన మోసుకొని పోతున్నారుగా. ఇంకొకడు శవాల మీద ఏరేవాడు తయారవుతాడు, వాడు ఏరుకుండా వస్తాడు వాడు. అరే వీడికి బుద్ధి ఉండాలిగా, అరే ఆడట్ట పోయే కదా ఎటు చేసింది, మళ్ళీ శవాల్లో పైసలు ఏరేదేదిరా అన్న జ్ఞానం రావాలిగా. రూపాయి కోడెత్తి 10 రూపాయలు అవుతాయి, 10 రూపాయలు కోడెత్తి 100 రూపాయలు అవుతాయి, 100 రూపాయలు తొక్కితే 1000 రూపాయలు అవుతాయి, 1000 రూపాయలు తిరిగైతే 10,000 అవుతాయి. అన్ని తిరిగైతే నువ్వు హాస్పిటల్ బెడ్లో ఉంటావు. ఎంత మించి ఏముంది చెప్పండి. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, ఉండుటకు, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో యుగ యుగాలు దేవునితో ఉండుటకు, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే పాపానికి మందు, యేసు రక్తమే పాపానికి మందు, అడగబడిన వారికే గొర్రె పిల్ల ముందు, అడగబడిన వారికే గొర్రె పిల్ల ముందు. సిద్ధపడినావా చివరి యాత్రకు, అందరూ చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, హల్లెలూయా. బల గర్వం ప్రమాదకరమైంది, ధన గర్వం ప్రమాదకరమైంది. అలాగే చూడండి యెహెజ్కేలు పుస్తకం 28:17 త్వరగా బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. నీ సౌందర్యాన్ని చూచి గర్వించావు. సౌందర్య గర్వం, ఏ గర్వం ఏం చెప్పండి. ఈ పేటలో నాకంటే అందగత్తి ఎవరు లేరు. నిజమా? అందాలు చిందిన సౌందర్య రాసులను చూడు, రాలిపోయాయి. అందం ముఖ్యమా, ఆనందం ముఖ్యమా? నాకు ఆనందం కాదు, నాకు అందమే ముఖ్యం. ఏవమ్మా పెళ్ళయింది, పిల్లలకి అన్నావు, నీకు ఈ సోకులు ఎందుకు? నాకు ఆనందం కాదు, అందమే ముఖ్యం. నేను బ్యూటిఫుల్గా ఉండాలి, నేను బ్యూటీ క్యూను. ఈరోజు పిల్లల్ని కండానికి కూడా ఇష్టపడలే. మొన్నటిదాకా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే పిల్లలు కనాలి, పిల్లలకంటే రూపాలు మారిపోతాయి, రూపాలు మారిపోతే మాకు సినిమా ఛాన్సులు ఉండవు కనుక ఐ డోంట్ మ్యారీ.
ఐ ఓన్లీ డూ డేటింగ్, ఐ జస్ట్ వెయిటింగ్. అంత మునుపున్న హీరోయిన్లు ఉన్నారుగా, మోడు బారిపోయిన జీవితాలు. ఆ జీవితాలను చూసి ఇప్పుడు కొంతమంది అంటారు, ఐ ఐ ఐ లైకింగ్ టు బీ ఐ మమ్మీ, నేను అమ్మనవ్వాలనుకుంటున్నాను, ఆ ప్రేమ నాకు కావాలి, మమ్మీ అనిపించుకోవాలని ఉంది అని ఈరోజు కేకలేస్తున్నారు. ఎందుకో తెలుసా? చివరి దశకు వచ్చేపాటికి వాళ్ళ పరిస్థితులు తారుమారు అవుతుంది. నిజం, హీరోయిన్లుగా చలామణి అయిన వాళ్ళ జీవితాలు చివరికి వచ్చేపాటికి చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాయి. అందుకని వామో చివరి దశకు వచ్చినప్పుడు మళ్ళీ పట్టించుకోకుండా అడుక్కుతున్నారు. పట్టించుకొని వాళ్ళు లేకుండా లేకపోయేపాటికి నకనకలాడుతున్న వాళ్ళు ఉన్నారు. కనుక నాకు కూడా పిల్లలు ఉంటే బాగుంటుంది కదా, నన్ను కూడా జాగ్రత్త చూసుకుంటారు కదా, నాకు మమ్మీ ఉండబట్టే కదా నన్ను చక్కగా చూసుకుంది, కనుక ఐ వాంట్ టు బికమ్ మమ్మీ అంటే పెళ్లి చేసుకోవాలి. వివాహ వ్యవస్థను కోరుకుంటున్నారు. కారణం పరిస్థితులు తారుమారుకుంటున్నాయి. సౌందర్యం ఎల్లకాలం ఉండదు. నేను అందగత్తెనని విర్రవీగిన వాళ్ళు మట్టిలో కలిసిపోతున్నారు. చర్మం ముడతలు పడుతుంది. అందంగా ఉండాలని ఈ మధ్యన ఎంత సీపు దొరికిందో స్కిన్ లైట్. ఏ లైట్? ఏంది? స్కిన్ లైట్. అది రాసుకున్న వాళ్ళు సింపాంజుల్లాగా తయారవుతున్నారు, కొండ కోతుల్లాగా తయారవుతున్నారండి. స్కిన్ లైట్లు వాడిన వాళ్ళు భలే పసికట్టవచ్చు. వాళ్ళ మొఖాలేమో అదో తరగా ఉంటాయి. ఎట్టా మేకప్ కొట్టినా ఈ రంగులు రాసుకొని ఉంటారు. డ్రామా కంపెనీ వాళ్ళు అట్టుంటారు. నల్ల మసిపోగుల్లా ఉంటారు. మొఖాలేమో నిగనిగలాడుతూ ఉంటాయి. లుక్ మై బ్యూటీ, ఓ మంకీ, యూ నీడ్ ఏ డాంకీ, లుక్ మై బ్యూటీ. ఎంతవరకు చూసేది? అందం ఉందని చెప్పి సెలరేగి చాలామంది వెచ్చలు విడతాను. బెంగళూరులో కావండి భర్తలు మాయబుచ్చింది. మన పిల్లలు చదువుకు డబ్బులు కావాలి కదా, నువ్వు ఆటోతో ఎంతకాలం సంపాదిస్తావు, కనుక నీ కిడ్నీ అమ్మితే 10 లక్షలు వస్తాయి. నేను మాట్లాడా, విన్నా, నేను 10 లక్షలు వస్తే బ్యాంకులో వేస్తే మన పిల్లలు హ్యాపీగా ఉంటారంటే ఈ తిక్కులోడు నిజమా అమ్మ, నిజమా పిల్ల, నిజమామే అని చెప్పేసి పో అని చెప్పి హాస్పిటల్ పోయి కిడ్నీ తీయించుకున్నాడు. 10 లక్షలు వచ్చినాయి. ఆ 10 లక్షలు పట్టుకొని ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు కుర్రోడు, వాడు తేలిపోయింది. అందరిని బట్టి ఈరోజు చాలామంది చాలా తేడా వారాలు చేస్తున్నారు. కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నారు. నేనంట చివరి కుక్కలు చింపిన స్థిరాకే, కుక్కలు చింపిన నీకు అందం ఉన్నంత వరకే. గురుజాపాలో ఒక సంగతి జరిగింది. ఆ శవం ఎక్కడ తేలింది అంటే కమ్మోరపాలెం స్వభావంలో తేలింది. ఒక ఆమె ఒక అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతడు మెల్లిగా లాగుతున్నాడు. ఒక 10,000, అవసరానికి 5,000, అవసరానికి 20,000, 50,000 కూడా పెట్టేసింది అమ్మ. బాగా డీలింగ్స్ బాగున్నాయి. ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చేయాలా, నాకు డబ్బులు కావాలని కూర్చుంది. వీడు సాగులు చేస్తున్నాడు, వదిలిపెట్టేటట్టు లేదు. నువ్వు నాకు డబ్బులు ఇవ్వద్దు, ఊరుకోను, పెద్ద మనుషులు వదిలి పెడతా ఈ వ్యవహారం చెప్తుంది. వామి తేడా చేసాడు కొందని స్వభావంలో పిలిపించుకున్నాడు. కాసేపు కాలక్షేపం చేశారు. మెల్లగా ఏం చేశాడు తెలియదు కానీ మెత్తంగా కత్తి దించాడు, శుభ్రంగా తగలబెట్టాడు. ఇవేదని చెప్పేసి ఎంక్వైరీ దిగాడు తిక్కలోడు. కట్టుకున్నాడు అన్నాడుగా తిక్కలోడు. ఇక తిరిగి తీసేవారికి ఎంక్వైరీలో తేలింది ఏంటంటే కాలిన శవం కమ్మోరపాలెం స్వభావుల్లో. మన పక్కనే. ఎంత దారుణం అండి. ఒక సేవకుడికి, ఒక ఆత్మీయ తండ్రికి చెప్తున్నా, కుటుంబ వ్యవస్థను కాపాడుకో. నీ భర్త కంటే ఎక్కువ నిన్ను ఎవరు ఎక్కువగా ప్రేమించలేరు. ఆమేన్, హల్లెలూయా. నీ భర్త కంటే ఎక్కువగా నేను ఎవరో, అమ్మా ఎవరైనా లైవ్ చూస్తుంటే దండం పెట్టి చెప్తున్నా, నీ భర్త కంటే ఎక్కువగా నేను ఎవరు ప్రేమించలేరు. కుంటోడు, గుడ్డోడు, నెట్టోడు, పిచ్చోడు, ఎర్రోడు, కుర్రోడు పక్కన పెట్టు. అతను మనసులో నీకున్న స్థానం గొప్పది. అయ్యా, నీ భార్య కంటే ఎక్కువగా ఇంకొకరు నిన్ను ప్రేమించరు. పురుషులు ఏమైనా తక్కువ తిన్నారా? బడాయి బచ్చ కూళ్ళే తెచ్చిన వ్యవహారాలు, పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిన, పిల్లలు పెళ్ళిళ్ళు చేసి మన వాళ్ళు వచ్చిన ఇంకా అక్రమ జీవితం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇంకా షార్ట్ బోట్ వ్యవహారాలు ఏంది?
రేపొద్దున నీ కూతురు పరిస్థితులు అటువంటి తేడా జరిగితే నువ్వు సమాధానం చెప్తావా? నీ కొడుకు జీవితం సందర్భం వస్తే నువ్వు సమాధానం చెప్పగలవా? చెప్పలేవు. కారణం తెలుసా? వాడు పాడైంది నిన్ను చూసి, వాడు పాడైంది నిన్ను చూసి, వాడికి మార్గాన్ని ఏర్పాటు చేసిందే నువ్వు. ఇంకేం మాట్లాడతావు? ఒక అతను తేడాబడి బతికితే దండం పెట్టి చెప్పాయా, త్రాగుడు మాని దండం పెట్టి చెప్తాను. దేవుని సన్నిధికి ఒక్క ఆదివారం, అసలు రోజు రమ్మన్నాం, ఒక్క ఆదివారం పాటు దేవుని దగ్గర నీ దండం పెడతాను. ఏడ్చి బ్రతుకులాడి నీ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ అందరూ నా ప్రార్థనలో ఉన్నారు. నేను వ్యక్తిగత నీ దగ్గర రాకపోయినా నువ్వు నా ప్రార్థనలో ఉన్నావు. నీకోసం ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక మాట అడుగుతా, సమాధానం చెప్తావు అన్నా. జోక్యం చేసుకున్నాను, ఏమనుకోకు అంటే ఏమన్నా దగ్గర చెప్పండి. ఇప్పుడు చెప్తే నీకు ఏదైనా అర్థమవుతున్న ఆలోచన చెప్పయ్యా. మీ పెద్దోడు తాగుతున్నాడుగా, తాగి తూళ్ళాడు తిరుగుతున్నాడుగా. అరే అట్లా తాగితే నీకు ఎవరిని పిల్లలెత్తాడరా, మన పరువు ఏమవ్వాలరా అని సమాధానం చెప్పగలవా అంటే మరి అది తలదించుకున్నాడు. బాధ ఉంది. తండ్రికి ఏ సమాధానం చెబుతావు? నేను అంత అన్న పెట్టి అయ్యా మానే. నువ్వు మానేస్తే నీ పిల్లోడు మానేస్తాడు. నువ్వు మంచుకుంటే నీ పిల్లోడు బాగుంటాడు. నిజం. ఇక్కడున్న మీకు దండం పెట్టి చెబుతున్నాను, మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. తెలియకుండా మన పిల్లల్ని పాడు చేస్తున్నాం, మనకు అర్థం కావట్లే. నా బాధ, చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారండి. ఈ కళ్ళతో చూస్తున్నా, ఈ గుండెలో చాలా బాధ ఉంది. చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు. ఓ మంచి పిల్లోని సొసైటీకి ఇవ్వలేకపోతున్నాం. చిన్న వయసులోనే త్రాగుడికి, చిన్న వయసులోనే లేనిపోయిన అలవాట్లకి తావిచ్చి జీవితాలు పాడు చేసుకోవద్దు. దండం పెట్టి చెప్తున్నా. కొంతమంది తాగి మిడియాలను బట్టి తోలుతుంటారు. సడన్గా తేడా పడితే, ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? పోయి నీ ప్రాణం తిరిగి వస్తుందా? ఒకవేళ తేడా పడి మంచం పడితే మళ్ళా నీకు ఆరోగ్యం వస్తుందా? నీకు భవిష్యత్తు ఎవరికి ఇవ్వగలడా? ఒక్కసారి స్పృహ కలిగి ఆలోచించు. నీకు అది అర్థమైతే ఏడుపు వస్తుంది. అది నువ్వు గ్రహిస్తే నువ్వు అర్థం చేసుకోగలవు. మన పిల్లలు చాలామంది చెప్పారే, ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. నేను ప్రార్థన చేస్తుంటే అతను ఏదో తేడా కనబడుతుంటే నేను వచ్చి కొత్తలో నా పక్కనే ఉన్నాడు. అబ్బాయి ఏం పేరు అన్న? పలానా పేరు అన్నాడు. నేను ఒక సంగతి చెప్తే వింటావు అన్నాడు. నేను చెప్పా కదా. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడరా, పెళ్ళైన తర్వాత చెడు అలవాట్లో అయిపోయాడు. కుటుంబం అంతా పాడైపోయింది. పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా ఆకలితో అలమటించే పరిస్థితులు వచ్చినాయి. ఆ పిల్లోడు కూడా ఆకలితో అలమటిస్తా బాధలు పడి తిప్పలు పడి పని చేసుకుంటూ ఒక స్థితికి వచ్చాడు. పెళ్లి చేసుకున్నాడు. వాడు తాగుబోతాడు అయ్యాడు. ఇప్పుడు ఆ కొడుకు చేసింది మంచిదా తప్ప అన్న? ఏం మాట్లాడలే. అరే తండ్రి త్రాగుబోతయ్యే కదా, కుటుంబం అంతా కూడా పరిస్థితి తేడబడింది. కష్టపడుతున్నాడు, కష్టమంతా ఏమవుతుందో అర్థం కావట్లేదు కదా. అదే బడిలో నువ్వు చేరావు కదంటే, అయ్యగారు మానుకుంటా అయ్యగారు అన్న. మానేరా, దండం పెడతాను మానే. నువ్వు సిగరెట్ తాగుతావు కదా అని ఎవరు చెప్పారు అయ్యగారు? ఎవరు చెప్పేది ఏందిరా? ఎవరు చెప్పాలి? రెచ్చగొట్టేవాడు రెచ్చగొట్టాడు తాగుతావా? నేను రెచ్చగొడతా విషం తాగుతావా? నేను రెచ్చగొడతా పేడ తింటావా? రెచ్చిపోయే వాళ్ళు చెబుతున్నా, నేను రెచ్చిపోక జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి. రెప్పపాటున పరిస్థితులు మారిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయి. దేని బట్టి గర్వించినా అది నీలో స్థిరంగా ఉండదు. దేని బట్టి గర్వించి అసలు మన గర్వం దేనికి పనికిరాదు. పౌలు గారు అంటాడు, నా అతిశయం దేవుడు, ప్రభువే నా అతిశయం. ఒకవేళ నేను అతిశయిస్తే నా దేవుని బట్టే, వరాలు బట్టి కాదు, సేవలు బట్టి కాదు, నాకున్న సామర్థ్యం బట్టి కాదు, నా దేవుడే. సంఘాలు బట్టి గర్వించితే ఉపయోగం లేదు. నాకు కృపావరం ఉంది, టచ్ అంటే పడిపోతారు. నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయి లెగుతారు. ఒకే లెగవచ్చు. గర్వించొద్దు, గర్వానికి తావివద్దు. మా అతిశయం, మా గర్వం ఒకటే, దేవుడు.
వీ షుడ్ బి ప్రౌడ్ టు బి యాస్ ఎ గాడ్ సన్. దేవుని బిడ్డగా గర్వించాలి, కానీ ఇంకొక గర్వం వల్ల ఉండకూడదు. నేనంట ఐఎమ్ ప్రౌడ్ టు బి సే యాస్ ఎ క్రిస్టియన్. ఎవడన్నా గన్ను పట్టుకొని చంపేస్తానంటే ఐఎమ్ రెడీ టు డై. ఐ సే వన్ థింగ్, ఐఎమ్ ద క్రిస్టియన్. నేను క్రైస్తవుని. చంపుకో, ఏదని చేసుకో, ఎప్పటికని చెప్తా. అదే ఎలా తెచ్చానుకో నా దేవుడు సెల్యూట్ చేస్తాడో. దేవుడికి స్తోత్రం కలుగునగాక. శాతగాను సావెందుకు సార్? శాతగాను సావెందుకు? సత్తే దేవుడి కొరకు చచ్చిపో. ఎంత భాగ్యం అండి. నాకున్న రోషం అయితే ఎప్పటికని చేస్తాం. రోగం వచ్చి ఏదో ఒకటి చేసేస్తాం తేడా పడితే. కానీ యేసయ్య కొరకు చచ్చిపోతే చాలండి, బతుకు ధన్యం. ఐఎమ్ ప్రౌడ్ టు సే యాస్ ఎ క్రిస్టియన్. నా కులాన్ని బట్టే చెప్పను, నాకున్న స్థాయి బట్టే చెప్పను. నేను ఒక క్రైస్తవుని, దేవుని బిడ్డను. దేవుని బిడ్డగానే బ్రతుకుతాను, దేవుని బిడ్డగానే జీవిస్తాను, నడుస్తాను. దైవికమైన ఆలోచన కలిగి నడవడం నాకు క్షేమం, అది నీకు క్షేమం. గర్వం ప్రమాదకరమైంది. మోకరించి ప్రార్థన చేస్తారు. ప్రార్థించి ఒక్క మాట ప్రార్థించి, ప్రభువా దాటి వెళ్ళొద్దు నాయన.